పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీ ప్రచారాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు జైరాబాద్ పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రస్తుతం మనతో పాటు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఏ రకంగా సాగుతుంది, ప్రజాస్పందన ఏ రకంగా ఉంది అంశంపై ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, బీజేపీ తరఫున మీరు బరిలోకి దిగినటువంటి బీబీ పాటిల్కు ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజాస్పందన ఎట్లా ఉంది మీకు? ప్రజలందరూ బీజేపీ ఓటని డిసైడ్ అయిపోయినారు. తప్పకుండా డెవలప్మెంట్ అంటే బీజేపీ అంటే డెవలప్మెంట్. గత 10 సంవత్సరాలు చేసిన పని, ప్రధానమంత్రి గారు పని చూసిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ రావాలి, ఇంకా డెవలప్మెంట్ రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా 10 సంవత్సరాలు పనిచేసిన డెవలప్మెంట్ చూసి బీబీ పాటిల్కు ఓటు వేయాలి, ఇక్కడ నుంచి బీజేపీ గెలిపేయాలి, అక్కడ ప్రధానమంత్రి మోదీ గారు కావాలని కోరుకుంటున్నాను. బీబీ పాటిల్కు ఎవరు పోటీ? ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ శెట్కర్ నిలబడ్డారు, అదేవిధంగా కాళీ అనిల్ కుమార్. ఎలాంటి పోటీ ఉంది, ఎవరు పోటీ మీకు ప్రధానంగా? మేము డెవలప్మెంట్ కోసం పనిచేస్తాం. మేము డెవలప్మెంట్ సబ్జెక్ట్ తీసుకొని మన ప్రజలు పోతున్నాం, ప్రజలు స్పందిస్తున్నారు. ప్రజలు అంటూ బీజేపీకి ఓటేస్తాం, బీజేపీ గెలిపిస్తాం, అంతే. అంటే బీబీ పాటిల్ వ్యవహారానికి సంబంధించి గత 10 ఏళ్ళుగా సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎంపీగా మీరు బరిలో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పూర్తిగా విమర్శన చేస్తున్నారు. బీబీ పాటిల్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదు, ఎట్లా ఓట్లు అడుగుతారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. గత 10 సంవత్సరాలు నేషనల్ హైవేస్ కానీ, రైల్వే లైన్స్ కానీ, రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ కానీ, రూ అర్బన్స్ కానీ, ఇంత ఎక్క పని ఏ ఎంపీ కూడా చేయలేదు. అంత పని తీసుకొని వచ్చిన అరౌండ్ 10,000 crores పని ఇక్కడ చేసుకున్నాం జైరాబాద్ పార్లమెంట్లో. అది వాళ్ళకి మా దగ్గర ఒక లిటరేచర్ ఉంది, ఆ లిటరేచర్ చూపిస్తే మంచిగా ఉంటుంది. ఇవి అన్ని పనులు బాజాబ్తా పబ్లిక్ డొమైన్లో ఉంటాయి, అది చూసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. బీబీ పాటిల్ మూడోసారి విజయం కోసం పాకులాడుతున్న నేపథ్యంలో ఎలాంటి ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్తున్నారు, ఓట్లు ఇట్లా అనిపిస్తున్నారు? జైరాబాద్ పార్లమెంట్ ఒక బ్యాక్వర్డ్ పార్లమెంట్. ఇంత పని చేసుకున్న తర్వాత కూడా ఇంకా వేరే పని పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ పనులు చేసుకునే అవసరం ఉంది. తప్పకుండా ఈ గవర్నమెంట్లో ఆ పెండింగ్ పని చేసుకుంటాం. మనం స్పెషల్లీ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కానీ, అగ్రికల్చర్ ఇష్యూ కానీ, ఇండస్ట్రీస్ ఇష్యూ కానీ. నా దగ్గర నీమ్స్ ఇండస్ట్రీ ఉంది, కానీ ఎంతో ఎక్కడ డెవలప్మెంట్ కాలేదు, ఎక్కడ ఇండస్ట్రీ కాలేదు. తప్పకుండా అక్కడ ఇండస్ట్రీ చేసుకొని వచ్చి మా తెలంగాణ డెవలప్మెంట్ అట్లానే జైరాబాద్ పార్లమెంట్ చేసుకుంటాం. మా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకుంటాం. బీబీ పాటిల్ ఒకవేళ మూడోసారి గెలుపొందే కనుక జైరాబాద్ పార్లమెంటు ఏ రకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది, ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు? ఇప్పుడు చెప్పినట్ల ఇండస్ట్రీస్ కానీ, ఇంకా వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ ఇంకొక వర్క్ చేసుకొని, ఇంకా డెవలప్మెంట్ చేసుకొని, ఇంకా బాగా జైరాబాద్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. చివరిగా ప్రజలకు ఏం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది మీ తరఫున? దేశం కోసానికి, ధర్మం కోసానికి ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలి. ఇంకొక పారి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి చేసి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా సహవాస్ అని పనిచేస్తున్నాం. వాళ్ళకు ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. మొన్ననే అల్లదుర్గలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడిళ్ళు. అలా ఎస్సీ వర్గీకరణ విషయం కానీ, లింగాయత్ మరాఠా ఓబీసీ విషయం కానీ, లేకుంటే షెడ్యూల్ ట్రైబ్ బంజారా వాళ్ళది సేవాలాల్ జయంతి కానీ, రిజర్వేషన్ ఎన్నో మాట్లాడిన. అవి అన్నీ కావాలంటే ఇంకొక పరి బీజేపీ గవర్నమెంట్లో రావాలి. అప్కి వారి 400 పార్లు మేము కూడా భాగస్వామి అయితే తప్పకుండా డెవలప్మెంట్ చేసుకుంటాం. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రధానంగా నిజాం సార్ ప్రాజెక్ట్ సంబంధించి, టూరిజం సంబంధించి ఇప్పటికీ పెండింగ్ సమస్యలు మిగిలిపోయింది. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే మీ స్వస్థలం జుక్కల కాన్ఫరెన్స్లో ఉంది కాబట్టి అడగాల్సి వస్తుంది. గత 10 సంవత్సరాల రీఆర్ఓ షాప్లో ఉన్న పనులు కానీ, లేకుంటే వేరే డెవలప్మెంట్ తీసుకొని పోయిన తర్వాత ప్రధానమంత్రి కానీ, వేరే క్యాబినెట్ మినిస్టర్ స్పందించి ప్రతి ఒక్క పని చేసి ఇంతకు ముందు కూడా అవి అన్ని పని చేసుకుంటాం. మొత్తం చూసాం కదా, జైరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పూర్తిగా చెప్పినటువంటి విషయాలు. ఒకవేళ తాను మూడోసారి కనుక గెలుపొందినట్లయితే ప్రజాశీర్వాదంతో ముందుకు వెళ్తూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నందుకు అభివృద్ధి పాలనను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ప్రజలకు అండగా నిలుస్తారని చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ తాజా పరిస్థితి ఓవర్ టు స్టూడియో.